హాయ్ నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నా పేరు విష్ణుకుమార్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి 4 రోజులు గడిచినాయి. కానీ ఇప్పటిదాకా ఇంకా ఒక్క ప్రభుత్వం కూడా ఏర్పాటు లేకపోయింది. హైయెస్ట్ సీట్లు తెచ్చుకున్నటువంటి టీవీకేకి అదే పరిస్థితుంది. మిగతా పార్టీలు ఏదో కలిస్తే కలవా ఇదే టెన్షన్ అయితే నడుస్తోంది. ఇది ఒక్క తమిళనాడుకి సంబంధించే కాదు, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతుంటోటి అటు మొత్తం దేశం యావత్తు కూడా దీని మీద ఒక టెన్షన్ వాతావరణం అయితే మనకు కనిపిస్తోంది. అన్నాడీఎంకే నెక్స్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పేసి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి పళనిస్వామి ఆయన ధీమా వ్యక్తం చేశాడు. పైగా చాలా రోజులు బట్టి అధికారంలోకి దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు మొత్తం ఇప్పటికే ఆయన అయితే గవర్నర్ని కలిసి మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి గవర్నర్ని కూడా కోరినట్టు తెలుస్తుంది. పైగా ఇప్పుడు క్యాంపు రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి చెన్నైకి వచ్చారన్నట్టు కూడా తెలుస్తుంది అన్నాడీఎంకే. అటువైపు ఈ మొత్తం అంటే ఏఐడిఎంకే అండ్ డిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది అని చెప్పేసి, అంటే ద్రవిడ పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది అని చెప్పి మరొక ఈ వాదన అయితే బలంగా వినిపిస్తోంది. అసలు అక్కడ ఏం జరుగుతోంది అసలు చెన్నైలో? మళ్ళీ అటు ఇంకొక మాట్లాడాలంటే విజయ్ ఏమో చిన్న పార్టీలు అందరినీ 1-2 సీట్లు ఉన్న వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు, మాకు సపోర్ట్ ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. అటు ఇటు రెండు వైపులా నడుస్తున్నాయి. మరి పళనిస్వామి పరిస్థితి ఏంటి, అటు విజయ్ పరిస్థితి ఏంటి అన్నది మనం ఒకసారి చెన్నై నుంచి వర్మని అడుగుదాము. వర్మని అడిగిన తర్వాత మరింత లోతులకు వెళ్దాము. వర్మ, అసలు ఏంటి అంటే ఇప్పటివరకు అసలు మనకి విజయ్కి ఏమైనా సపోర్ట్ దొరికే అవకాశం ఉందా లేదా? ఇంకా ఎన్ని సీట్లు కావాల్సి వస్తుంది? ఎక్కడ దాకా వచ్చి ఆగిపోయాడు? మరి కాంగ్రెస్ ఒక్కటే ఇచ్చినట్టుంది ఇప్పటివరకు, మిగతా వాళ్ళు ఎవరు కూడా బహిరంగంగా ప్రకటించినట్టు కనిపించట్లేదు. దీనికి సంబంధించి ఏంటి? అటు దీనికి సంబంధించి ముందు మీ దగ్గర నుంచి సమాచారం చెప్పండి, మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం. కృష్ణ గారు, తమిళనాడులో మాత్రం పొలిటికల్ గా సస్పెన్స్ అయితే కొనసాగుతూనే ఉందని చెప్పొచ్చు. ఈ రోజు ఉదయం నుంచి ఈ వీసీకేతో పాటు ఉభయ కమ్యూనిస్టుల పార్టీలకు సంబంధించి మీటింగ్ అయితే కొనసాగుతోంది. కాసేపటి క్రితమే వీసీకే అధ్యక్షుడు తిరుమావలను తమ నిర్ణయం రేపు ప్రకటిస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు ఏదైతే అన్నాడీఎంకే డిఎంకే మధ్య పొత్తుకి మద్దతు కోసం అని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విస్తృతంగా ప్రచారం అయితే జరుగుతోంది. దీనిపైన కాసేపటి క్రితమే కనిమొళి కూడా దీని గురించి అడగ్గా ఆమె కూడా అయితే విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు తమ ఏమేమి అడ్డుకోమని అయితే ఆమె చెప్పారు. కానీ లోపాయికారిగా లోపల మాత్రం చర్చలు జరుగుతున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతోంది. ప్రధానంగా స్టాలిన్ సంబంధించి కూడా ఉదయనిధి స్టాలిన్ ప్రధానంగా విజయ్ రాకుండా ఉండేందుకు ఆయన పావులు కలుపుతున్నట్లుగా ప్రధానంగా ఒక చర్చ జరుగుతోంది. పళనిస్వామిని ముందు పెట్టి ఆయన సీఎం చేసి అయినా కానీ విజయ్ అడ్డుకునే టార్గెట్ గా ఈ కార్యక్రమం అయితే జరుగుతుందన్న ప్రచారం జరుగుతుంది. మొన్న స్టాలిన్ ఏమో మేము విజయ్ ప్రభుత్వం ఏర్పడితే మేము అడ్డుకోమని చెప్పి క్లియర్ గా చెప్పాడు కదా. చెప్పిన తర్వాత ఈ పరిణామాలు మారటం ఏంటి? నేను విన్న సమాచారం ప్రకారం ఏంటి, అక్కడి నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే పళనిస్వామి ముఖ్యమంత్రి అయితే డిప్యూటీగా ఉదయనిధి స్టాలిన్కి ఇస్తారని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది. అట్లనే అసలు మీరు అన్నాడీఎంకేతో పొట్టు పెట్టుకోవటం ఏంటి అని చెప్పేసి ఈమె అన్నట్టుగా కూడా తెలుస్తుంది. అది ఏంటి అసలు, అది అక్కడ ఏం జరుగుతుంది అసలు? అదే విషయం గారు, ప్రధానంగా స్టాలిన్ కన్నా ఉదయనిధి స్టాలిన్ ప్రధానంగా దీనిపైన ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా విజయ్ని రాకుండా రాజకీయంగా మనం ఎలక్షన్ ప్రచారంలో కూడా చూస్తే ప్రధానంగా ఉదయనిధి స్టాలిన్ మధ్యనే ప్రధానంగా పరస్పరం పోరైతే జరిగినట్టుగా తెలుస్తోంది. దీంతో విజయ్ని అడ్డుకోవాలంటే ప్రస్తుతం అన్నాడీఎంకేతో చర్చలు జరపాలని చెప్పి ఉదయనిధి స్టాలిన్ భావిస్తున్నట్లుగా స్థానికంగా అయితే పెద్ద ఎత్తున ఏదైతే ఊహాగానాలు అయితే నడుస్తున్నాయి. ఇందులో భాగంగా నిన్న ఏదైతే అన్నాడీఎంకే సమావేశం జరిగినప్పుడు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు ఒక వర్గం చీలిపోయే ప్రయత్నం చేస్తుండగా దాన్ని అన్నాడీఎంకే సంబంధించి జనరల్ సెక్రటరీగా ఉన్న మాజీ సీఎం పళనిస్వామి ఈ విషయాన్ని చెప్పినట్లుగా మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం, మనకు డిఎంకే మద్దతు పలుకుతోంది కాబట్టి మీరు తొందరపడి ఏం నిర్ణయాలు తీసుకోవద్దు, మన తర్వాత నష్టపోతారు అనే విధంగా అని చెప్పి వాళ్ళు బయటకు వెళ్లకుండా, అంటే టీవీకే వైపు చూడకుండా చేసినట్లుగా కూడా చర్చ జరుగుతోంది. దీనికి బలాన్ని చేకూరుస్తూ కూడా స్థానిక ఒక రిసార్ట్ లో ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా అక్కడ స్థానికంగా రిసార్ట్ రాజకీయాలు నడుపుతున్నారు. ప్రస్తుతం అక్కడే ఆ రిసార్ట్ కి సంబంధించి కూడా మొత్తం 40 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కూడా అక్కడే తిష్ట వేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఈ రాజకీయ పరిణామాలు చూస్తే
ఎప్పుడు తమిళ రాజకీయాలు ఎలా మారుతాయో తెలియని పరిస్థితి అయితే ప్రస్తుతం ఆ సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. నిన్నటి దాకా ఒక రకంగా ఊహాగానాలు జరిగినాయి. ఈ రోజు ప్రధానంగా డిఎంకే అన్నాడీఎంకే మధ్య ఈ మద్దతుతో ప్రధానంగా బయట నుంచి మద్దతు తెలిపి డిఎంకే ఈ విధంగా అన్నాడీఎంకే సంబంధించి పళనిస్వామిని సీఎం చేస్తారన్న ప్రచారం అయితే జోరుగా నడుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇదే కనుక జరిగితే, ఒకవేళ అన్నాడీఎంకే డిఎంకే మద్దతు కనుక జరిగితే వెంటనే రాజీనామాలు చేసేందుకు మూకుమ్మడిగా విజయ్ సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. దానితో పాటు మొత్తం 107 మంది ఎమ్మెల్యేలు మొత్తం రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్తే ఈసారి 3వ వంతు మెజార్టీతో ఖచ్చితంగా విజయం సాధిస్తామని విజయ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఇవన్నీ కూడా తెలియాలంటే మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఆరోగ్యంగా పరిణామాలు మారుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఈ సస్పెన్స్ కొనసాగిస్తూ ఇప్పటికీ కమ్యూనిస్టు పార్టీలు ఎత్తట్లేదు. తాము డిఎంకే సపోర్ట్ అని చెప్పడం లేదు, ఇటు టీవీకేకి సపోర్ట్ ఇస్తామని చెప్పడం లేదు. మా సమావేశం పూర్తయిన తర్వాత మాత్రమే మా నిర్ణయాన్ని బయట చెప్తామని చెప్పి అటు కమ్యూనిస్టు 2 పార్టీలు, 4 సీట్లు ఉన్న 2 పార్టీలు, వీసీకే కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద కనీసం ఈ కమ్యూనిస్టు పార్టీలతో పాటు వీసీకి ఈ 3 ఒక స్పష్టమైన ప్రకటన అయినా చేస్తే కొంతైనా సస్పెన్స్ కు తెరతీసే అవకాశం ఉంది. కానీ అలా జరగడం లేదని చెప్పుకోవచ్చు. ఈ రోజంతా కూడా ఇదే సస్పెన్స్ కొనసాగే అవకాశం ఉంది. వీసీకే రేపు తన నిర్ణయాన్ని వీసీకే చెప్తానని చెప్పడంలో రేపటి వరకు కూడా ఈ సస్పెన్స్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఈ లోపు డిఎంకే అన్నాడీఎంకే మధ్య ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి అనేది, తమిళ రాజకీయాలు ఎలా మారబోతున్నాయి అనేది కూడా సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. మరి ఈ రోజు అయితే తమిళనాడు బంద్ అని, కోలీవుడ్ బంద్ అని చెప్పేసి మన వీళ్ళందరూ సినిమా నటులు కొంతమంది విశాల్ కానీ, కమల్ హాసన్ కానీ, ప్రకాష్ రాజ్ కానీ వీళ్ళందరూ ఇచ్చేశారు. అది అలా నడుస్తుంది. తమిళనాడు బంద్ జరుగుతుందా, లేకపోతే అదేదో రాజ్భవన్ ముందు కొన్ని చేసినట్టుగా కూడా, ఆందోళన చేసినట్టుగా కూడా తెలుస్తుంది గవర్నర్ ఆఫీస్ ముందు. అది దానికి సంబంధించిన సమాచారం ఏంటో ఓకే, ప్రశాంతంగానే ఉందా తమిళనాడులో పరిస్థితి? కాంగ్రెస్ ప్రధానంగా ఈ రోజు ఏదైతే నిరసనలకు పిలుపునిచ్చింది అన్ని జిల్లాల్లో కూడా పిలుపునిచ్చింది. అయితే టీవీకే మాత్రం అధికారికంగా తన బంద్ అయితే ప్రకటించలేదు. కానీ ఆ పార్టీ నాయకులు అంటే పూర్తి స్థాయిలో ఇంకా టీవీకే క్యాడర్ లేదని చెప్పొచ్చు. చాలా మంది ఓట్లు ప్రజలు వేశారు తప్ప పార్టీకి ఈ బంద్ విజయవంతం చేసే ఆ విధమైన క్యాడర్ ప్రస్తుతానికి ఇంకా సమకూర్చుకోలేదు. అయితే అయినప్పటికీ కూడా ఈ రోజు కొంతమంది ఈ గవర్నర్ భవన్ ముందు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు ఆ కార్యకర్తలను అరెస్టు చేసి తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. అలాగే కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను కూడా అరెస్టు చేశారు. అలాగే అదనపు బలగాలను కూడా ఇప్పుడు గవర్నర్ భవన్ దగ్గర అక్కడ మోహరించిన పరిస్థితి అయితే ఉంది. అయితే బంద్ ప్రభావం లాంటిది ఏమి పెద్దగా తమిళనాడులో చోటు చేసుకోలేదు. పిలుపిచ్చినప్పటికీ కూడా ఉదయం కాస్త హడావిడి చేశారు తప్ప ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఎక్కడ తమిళనాడులో అయితే కనిపించిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ పొత్తులు, ఈ ఎత్తుల పైనే ప్రధానంగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ ప్రధాన ప్రత్యర్థులైన అన్నా డిఎంకే కలుస్తాయి అనే ఒక ప్రశ్న అయితే స్థానికంగా ఒక ఉత్కంఠ అయితే లేస్తుంది. అలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే దశాబ్దాలుగా ఉన్న వైరంగా ఉన్న పార్టీలు కలుస్తాయనేది కూడా కొంచెం సందేహాస్పదంగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే ఏమైనా జరగచ్చు అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు వర్మ, మిమ్మల్ని మళ్ళీ అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ అవుతూ ఉంటాం, మీరైతే ఫాలో అవుతూ ఉండండి. తర్వాత అసలు ఈ డిఎంకే అండ్ ఏఐడిఎంకే, అన్నాడీఎంకే, అసలు ఈ 2 మధ్య పెద్ద వైరం ఉంది. అలాంటి 2